హాయ్ రాధా, ఎన్నాళ్ళ కనపడ్డావు? నన్ను గుర్తించలేదా? నేను చక్రవర్తిని. ఇదన్నమాట అసలు కథ. హాయ్ రాధా, నా దారికి కడ్డు లేదు. దీంతో అటు సత్య, ఇటు నువ్వు. 1 షాట్ 2 బర్డ్స్. మీకు రిజిస్టర్ కవర్ వచ్చింది, సంతకం చేయండి. నమస్కారం అమ్మా. కిషోర్ హియర్. నేను రాధని మాట్లాడుతున్నాను. హలో రాధా, హౌ ఆర్ యు? ఇన్నాళ్ళు ఏమయ్యావు? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అర్జెంటా? ఏమిటిది? వివరాలు అడగండి. ఘాట్ రోడ్ దగ్గరికి రండి ప్లీజ్. ఏ రాధా, ఇన్నేళ్ళు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్నాళ్ళు ఆ ఫోటో ప్రాణప్రదంగా దాచుకున్నాను, కానీ దాని చక్రవర్తి కాజేశాడు. దానితో మీ సంసారంలో కలతలు రేపుతాడనే భయంతోనే మీకు ఫోన్ చేశాను. ఇన్నాళ్ళు నువ్వు ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకోవడానికి కారణం? తొలిసారిగా గుండెల్లో పడ్డ బొమ్మ ఏ ఆడదానికి చెరిగిపోదండి, అందుకే దాన్ని గుర్తుగా దాచుకున్నాను. నువ్వు నన్ను నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదే. మీ తప్పేమి లేదండి. ఈ దేశంలో ఆడది మనసు ఒక్కరికే అర్పించుకునే సాంప్రదాయం గలదండి. ఆ సాంప్రదాయానికి నేనే బలవ్వాలనుకున్నాను, కానీ నా దురదృష్టం ఆ ఫోటో నా చేయి దాటింది. నీ హృదయంలో నాకు ఇంత స్థానం ఉందని నేను ఎప్పుడూ ఊహించుకోలేకపోయాను. మామూలంగా నీ జీవితం నాశనం కావడానికి వీల్లేదు. ప్లీజ్, నువ్వు కూడా పెళ్లి చేసుకో. క్షమించండి, అది ఈ జన్మకు జరగదు. నా విషయం వదిలేయండి. అది పెను తుఫానుగా మారి మీ సంసారాన్ని కూలదోయక ముందే దానికి పరిష్కారం ఆలోచించాలి. సత్యకు నిజాన్ని వినే ఓపిక లేదు. నిజాన్ని చూపిస్తే మనిషి మారుతుందండి. ఏం నిజాన్ని చూపిస్తావు? తను నమ్మింది నిజం కాదని, నిజం కాబోదని తెలియాలంటే నేను ఈ లోకంలో ఉండకూడదు. నా శవాన్ని ఆమె చూడాలి. అవునండి, నేను ఈ లోకంలో ఉండకూడదు. అంత మాటలకు రాధా, ఎన్నాళ్ళు నన్ను ప్రేమించిన యథార్థం నాతో చెప్పకుండా నేను నువ్వే దహించుకున్నావు. ఇప్పుడు ఆత్మాహుతి చేసుకుని నన్ను కూడా దహించివేయకు ప్లీజ్. సమయం చూసుకుని సత్యతో నిజం నేను చెప్తాను. ఈలోగా ఎలాంటి అఘాత్యం చేసుకుని నాకు మాట ప్లీజ్. ప్లీజ్ రాధా, ప్లీజ్.
అప్పుడే ఈ ఫోటో నీ దాకా వచ్చిందా? వస్తుందని మీకు తెలుసన్నమాట. ఆ. ఇప్పుడే రాధ చూశాను, ఇప్పుడే చూశాను. ఘాట్ రోడ్ లో మీ ఇద్దరు సరసాలు కళ్ళారా చూశాను. ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పి మీరు ఆడిన నాటకం చూశాను. మీలో నీచత్వాన్ని పశుత్వాన్ని దాగున్న దగాకోరిని ఇప్పుడే చూశాను. సత్య, నువ్వు చూసిన దానికన్నా ఊహించుకుంటుంది ఎక్కువ. నువ్వు అనుకునేది ఏదో నిజం కాదు. ఆ ఫోటోలో ఉన్నది నిజం కాదా? అది కాదు సత్య, 5 ఏళ్ల క్రితం ఈ ఫోటో. అవును, 5 ఏళ్లగా సాగుతున్నది ఈ నాటకం. 5 ఏళ్లగా నన్ను వంచిస్తున్నారు. నాతో కాపురం చేస్తూ దాంతో కులుగుతున్నారు. పేరుకు నేను ప్రేమ కది, సత్య. పెళ్ళంగా నేను ప్రేయసిగాది, సత్య. ఐశ్వర్యానికి నేను అనుభవానికి అది. సత్య, ఆవేశంలో నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు. అవును, నా ఆవేశం మీకు తెలుసు. నాకు ఆవేశం వస్తే నేను ఏం చేస్తానో ఏమైపోతానో మీకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఆవేశం అనే కాస్త ప్రశాంతంగా నేను చెప్పేది విను. విన్నాను. ఈ 5 ఏళ్లు మీరు చెప్పిందంతా విన్నాను. విన్నదంతా నమ్మాను. మిమ్మల్ని నమ్మి నా సర్వస్వాన్ని అర్పించాను. మీలాంటి తిరుగుబోతో కాపురం చేసినందుకు నేను అపవిత్రం అయిపోయాను. నో, ఇంకా ఇది సాగకూడదు, సాగనివ్వను. ఈనాటితో ఈ నాటకం ముగిసిపోవాలి. అచ్చా, నేను చెప్పేది వింటావులే? నో, ఇక చెప్పడానికి మీరు, వింటానికి నేను ఉండకూడదు. డాడీ, డాడీ. ఏమిటమ్మా, నీకు ఇంకా నిద్ర రాలేదు? లేదు డాడీ, రేపు అమెరికా వెళ్తున్నావుగా, అందుకని ఈ రాత్రి నీ దగ్గరే పడుకుంటాను. మై స్వీట్ చైల్డ్. అలాగేనమ్మా, నువ్వు నా దగ్గరే నా పక్కలోనే పడుకుంటాను. ఓకే? కమ్ కమ్ కమ్. డాడీ, అమెరికా నుంచి నాకేం తెస్తావు? నీకేం కావాలమ్మా? టాకింగ్ డాల్, వాకింగ్ డాల్. టాకింగ్ డాల్, వాకింగ్ డాల్. I'll get a fighting doll also, okay? గుడ్ డాడీ. డాడీ డాడీ, నాకు నిద్ర రావడం లేదు. ఓ మంచి కథ చెప్పు. ఆహా, కథ కావాలా? చెప్తా. నీకు రామాయణం తెలుసా? ఓ, నాన్నమ్మ వచ్చినప్పుడల్లా చెప్పేది. అరణ్యవాసం చేస్తూ ఉండగా సీతాదేవి రాముడిని ఏమడిగింది? బంగారు లేడిని తెచ్చిపెట్టమని అడిగింది, అవునా? అవును. అప్పుడు రాముడు ఏం చేశాడు? సీతాదేవి దగ్గర లక్ష్మణుని కాపలాగా పెట్టి బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్ళాడు, అవునా? అవును. ఆ తర్వాత మాయలేడి లక్ష్మణ లక్ష్మణ అని సరిగ్గా రాముడు అరిచినట్టే అరిచింది. దాంతో సీతాదేవి భయపడిపోయి, లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ప్రమాదం వాటిల్లినట్టుంది, నువ్వు వెంటనే వెళ్ళి రక్షించు నాయనా. లక్ష్మణుడు ఏమన్నాడు? సస్యంగా వెళ్ళనంటే వెళ్ళన్నాడు. దాంతో సీతాదేవి కోపం వచ్చి, లేదు, నీకు నా మీద ఏదో దురుద్దేశం ఉంది, అందుకే నువ్వు వెళ్ళనంటున్నావు అని ఆవేశపడి అరిచింది, తిట్టింది, కోప్పడింది. పాపం ఆ తిట్లు భరించలేక చేసేదేం లేక లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న రావణుడు సరాసరి అక్కడికి వెళ్ళిపోయాడు, సీతాదేవిని ఎత్తుకుపోయాడు. చూసావా, అనవసరంగా ఆవేశపడి వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక్క మాట నందుకు సీతాదేవికి ఎంత అన్యాయం జరిగిపోయింది. సీతాదేవికి ఇంకా మా హోల్ ఫ్యామిలీకి జరిగిపోయింది. సరిగ్గా మీ అమ్మ కూడా సీతాదేవి లాంటిది, ఎప్పుడు కోపం ముక్కు మీదే ఉంటుంది. మరి నువ్వు రాముడువా? ఆ విషయం నేనేం చెప్పగలను, మీ అమ్మనే అడుగు.